నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ విత్ ఛానల్స్. అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అక్కడ డైలీ వ్లాగ్స్ చేయండి అని చెప్పి. సో అందుకే ఇవాళ నుంచి చేద్దామని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను ఈవినింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు టైం అయితే 4:15 అవుతుంది. శిష్రాకి స్కూల్ వదిలింటారు. ఇప్పుడు శిష్రా వచ్చే టైం అనమాట. 4:20కి 4:25కి అలా వచ్చేస్తుంది. నియర్ బై అనమాట స్కూల్. సో శిష్రా కోసం నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను. చూద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే అప్పుడే కదండి మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెల్లగా. హాయ్ శిషు. ఏం లేట్ అయిందే? ఏం లేదు మమ్మీ, డాడీ నైట్ గా తీసుకొచ్చినాడు. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అవునా, ఎగ్జామ్సా? డాడీ వాళ్ళకి, నాకు కాదు. సర్లేదా, బ్యాగ్ అంటే తీసుకోపో. తీసుకోపో. సర్లే తీసుకురా. హలో, హాయ్. ఇంకేంటి మేడం? ఇంకా నువ్వే చెప్పాలి మమ్మీ. స్కూల్లో క్లాసెస్ అన్ని జరిగాయా? జరిగాయి. ఓకే. పొద్దున్నేమో యాపిల్ పండులాగా ఫ్రెష్గా పోతావు, సాయంత్రం ఏమో అలసిపోయి సొలసిపోయి దీనంగా ఇంటికి వస్తావు కదా. సర్లే కానీ ఇంటికి వస్తే ఏం చేయాలా? మరి వెళ్ళాలి కదా. మరి ఇందాకేమంటే అంటివే లేదా? సర్లే కానీ స్పోర్ట్స్ ఉన్నాయి ఇవాళ. మళ్ళీ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని పోయినావు. ఎందుకంటే మా సార్ వాళ్ళు ఫస్ట్ డ్రెస్ వేసుకొని పోదాన్ని అని చెప్పినారు. అవునా, సరే. ఇంకేంటి? సరేలే, అయితే త్వరగా పోయి ఫ్రెష్ అప్ అయితే. ఇప్పుడు వస్తే తొందరగా పోయి ఫ్రెష్ అప్ కాకూడదా? అట్లనే కూర్చుంటావా? ఇంక ఇంట్లో ఎట్లా అంటే అట్లా. ఇప్పుడే వస్తే ఏం కన్నా ఫ్రెష్ అప్ అవ్వాలా? రోజు చేసేదే కదా. హలో. అవునా, మరి బొట్టు? పౌడర్ కూడా వేసుకున్నావా? వెరీ గుడ్, సూపర్. అవ్వా సిస్టర్, ఎంత పెద్దగా అయిపోయినావు నువ్వు. అసలు నువ్వంతకు నువ్వే రెడీ అయిపోయినావు. అలా ఎప్పుడైనా కానీ అన్ని నేర్చుకొని పెట్టుకొని ఉండాల, సరేనా? ఒకవేళ మమ్మీ ఎప్పుడైనా ఊరికి పోయినా నువ్వంతకు నువ్వు రెడీ అయ్యాలి కదా. డాడీ వేస్తాలే, ఇప్పుడు అవన్నీ మాట్లాడకూడదు. సర్లే కానీ హోంవర్క్ రాస్తావా? తినడం ఏమైనా ఉందా? ఓకే, అయితే ఇవాళ అయితే స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, అరటిపండు, సరేనా? ఓకే, పద మరి, లెట్స్ గో. శిష్రా, ఇదో స్నాక్స్. థ్యాంక్ యూ మమ్మీ. ఇంకేమి, లంచ్ అంతా తిన్నావా? కంప్లీట్ చేసావా? వాటర్ బాగా తాగావా? డ్యాన్స్ ఏం చేసావు? తెలీదు, మర్చిపోయినావు కదా. రాను బొమ్మాయికి రాను, అది ఇంకొకటి అగ్గి పుల్లేరా తెసినట్టు, కోపంగా చూడకే కొట్టినట్టు. అబ్బా, అవునా? సరే అయితే. ఓ పిల్ల వెంకటేశు. ఓ పిల్ల వెంకటేశు పాడు. ఓ పిల్ల వెంకటేశు. ఓ పిల్ల కాదు, ఓ పిల్లగా. ఓ పిల్లగా వెంకటేశు. ఏ ఓ పిల్లగా, అర్రే ఓ పిల్లగా. ఓ పిల్ల వెంకటేశు, చూడకపోతుంటివో తానకపోతుంటివో నా పుల్ల వెంకటేశు. పుల్ల కాదు సిస్టర్, పిల్లగా. సరేలే, తిను. పుల్ల. ఊరుకో ఉండు, ఇన్ని డాన్స్లు ఆడు ఎవరు చేసింటారు కానీ ఏందమ్మా అట్లా. ఏది చెయ్యి అయితే.
Ranking Nandini Nanditaveti Srishabhyubi Nandasute మొత్తం అంతా చేస్తే ఇప్పుడు నేను మొత్తం అంతా అవి చూపాను. ఇప్పుడు ప్రశాంతంగా తినేమా. అయ్యా అయినా సూపర్ చేసినావు సిస్టర్, థ్యాంక్ యూ. బంగారు తల్లివి నువ్వు. సర్లే తిను. ఫ్రెండ్స్ డైలీ ఈవినింగ్ ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. మాకి స్కూల్లో జరిగినటువన్నీ వస్తా అంటే చెప్పేస్తారు ఇద్దరు. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ తినేసే. అవి తినడం వల్ల ఏం సిస్టర్? బాడీ స్ట్రాంగ్ వస్తుంది. అబ్బో అవును సిస్టర్, అంతా నీది చాయక్కది చుట్టూ బాగుంది, ఏం వాడుతున్నారు అని చెప్తున్నారు. వీడియో చేద్దామా? చేద్దామా? ఒక వీడియో చేద్దామా? ఓకే మరి ఎప్పుడు చేద్దాం? సరే రావచ్చు. హాయ్ ఛాయా. ఏం ఛాయ లేటు? ఓ 10 minutes లేట్. సరే నిజంగా వీడియో తీస్తున్నాను. అవును. అయ్యో ఏం ఛాయ ఎందుకు? పద లోపల పద. సర్ప్రైజా? సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఇదే సర్ప్రైజ్. అయ్యో పడుకుంది. చూడు వద్దులే ఛాయ, వద్దు, గొడవ పడతారు. నిజంగానే పడుకుంది ఛాయ. సర్లే మమ్మీ. శిశు ఛాయ వచ్చినావు పోవచ్చు కదా. పాపం ఛాయకేమో ఎంతకు ఛాయ వదిలే స్కూలు? షౌటింగ్. ఎందుకు నేను పాపం చేసిన ఇంకా నేను గొడవ వల్ల ఏం చేయలే. కా ఛాయ స్కూల్ ఎన్ని గంటలకి వదిలేది? 5:40. మరి ఇప్పుడు 6:20 అవుతుంది టైము. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది మమ్మీ. పాపం శిశా స్కూలు ఎంత దగ్గరో, ఛాయ స్కూల్ అయితే మాత్రం చాలా దూరం. శిశు ఛాయ 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 వదిలే ఛాయ, పాపము నువ్వు పోయి మొహం కడుక్కోపో, ఇంకా ఫ్రెష్ అప్ కాపో. శిశుతో మాట్లాడలేదు. అది ఏదో పడుకుంది ఈరోజు. ఏమి రోజు పడుకుంటుందా? అబద్ధం చెప్పద్దు ఛాయ మళ్ళీ. పో పో. పో ఛాయంగా. రాగానే స్టార్ట్ చేసిన చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది. నేనేదో ప్రేమగా లేపినప్పుడు నిద్రపోయినప్పుడు ఎవరైనా ప్రేమ చూపిస్తారా తిక్కమ్మ? మా కాదు మా మేలుకుంటే ఏమన్నా ప్రేమ గొడవ పడేకి వస్తుంది. ఇప్పుడేమి ప్రేమతో ఉన్నారా? ఇప్పుడు కూడా గొడవే పడుతుండేది. ప్రేమతో ఉన్నాం. లే శిశు చూడు, నేను లే శిశు అంత ప్రేమ అంటే పోయే అంట చూడు. సర్లే నువ్వు పో. శిశువుకి తెలియకుండా వీడియో తీస్తాడా చూడండి ఫ్రెండ్స్. అదిగో ఇప్పుడు మమ్మీ లేదన్నమాట, టెలివిజన్కి చూస్తుంది. కానీ అప్పుడు కనిపెట్టేసి ఇక్కడ వీడియో తీస్తాడా ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసి చూడండి.
డన్. ఓకే పద. ఏందో మమ్మీ పొద్దున అయితే ఇంత ఫ్రెష్గా వెళ్తాము, ఈవినింగ్ వచ్చేసరికి అట్లా ఫేస్ అదంతా వాడిపోయి ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఛాయా హెవీ తప్పదు ఇంకా. ఇరిటేషన్ కూడా వస్తుంది ఆ పొల్యూషన్ కి. మీకంటే కూడా డాడీకి అప్రిషియేట్ చేయాల. అవును, ఎందుకు చెప్పు? అంత దూరం అన్ని వదిలి పికప్ చేసుకొని, శిష్యాన్ని వదిలి మళ్ళీ శిష్యాన్ని పికప్ చేసుకొని కాలేజ్ చూసుకొని ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కష్టం. సర్లే పద స్నాక్స్ తినిపో. ఓకే, అటుపండి తింటా. అదే చాయ్ ఇవాళ ఉండేది, అయినా ఫ్రూట్స్ తినడం మంచిదేలే. ఏం అటుపండితో కుస్తీ పడతావు? లేదు. ఇంకేంటి క్లాసెస్ అన్ని జరిగాయా? జరిగాయి మమ్మీ. Means of land transport. Vehicles that runs on Land. or means of land Transport. like a bus, ships. షిప్స్ ల్యాండ్ పైన వస్తాయరా? వాటర్ లో ఉంటాయి. అట్లా లేదు, మీకు తెలియదు అంతే. కాబట్టి లైక్ బస్సు, సైకిల్, లారీ ఇలాంటివి వస్తాయి. ఓకేనా? ఇది ఎరేజ్ చేద్దాం. ఎరేజర్ లేదు, అందుకే ఉన్నాము. నీ ఎరేజర్ ఏమైంది? సరిపోయింది. సర్లే తర్వాత రాపిస్తాను, ఇది చదువు అందులోపు. మీన్స్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్. Means of air transports. వెహికల్ దట్ ఆర్ యూజ్డ్ టు travel by or ఎయిర్ మీన్స్ ఆఫ్ air ట్రాన్స్పోర్ట్ like ఏరోప్లేన్, airplane, helicopter. మళ్ళీ ఇక్కడ గాల్లో పోయేటి ఈ రెండు రాసినావు. మళ్ళీ అలాంటప్పుడు నువ్వే ఒకసారి చూడు. ల్యాండ్ అన్నప్పుడు ల్యాండ్ మీద ఏంటి? బస్సు, షిప్స్ వస్తాయి ల్యాండ్ మీదకి. షిప్స్ ఎక్కడ ఉంటాయి Water. మరి? కాబట్టి ఇది తర్వాత ఎరేజర్ దగ్గర నుంచి రబ్ చేసేసి, సరేనా? ఎక్సెట్రా, ఇంకా చాలా ఉన్నాయి మొదలైనవి అని, సరేనా? నెక్స్ట్ Write the advantages and advantages of air travel. Advantages. Aeroplane can travel. ట్రాన్స్పోర్ట్ నానా స్పెల్లింగ్ చదవాలి అప్పుడు. ట్రాన్స్పోర్ట్ hundreds of passing to their destination within a short period of time. Very good. Okay na chaya complete అయిపోయిందా? second ఉన్నాయి. వెరీ గుడ్. ఇట్లా నేర్చుకోలే డైలీ, సరేనా? సరే, ఇంకా కంప్లీట్ అయిపోయిందా? సో ఇది ఫ్రెండ్స్ మా డైలీ ఈవినింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తినేసి కాసేపు సరదాగా అలా మాట్లాడుకుంటాం. అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా హోంవర్క్స్, స్టడీస్ ఇలా కంప్లీట్ అయితే ఐ హోప్ మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యా ఛాయ వ్లాగ్స్ని. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ మాకు ఉండాలి. బాయ్ బాయ్.